ఇవాళ టెస్టింగ్ పర్పస్ మీద వీడియో చూస్తున్నాను. సో కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. న్యూస్తో స్టార్ట్ చేద్దాం. పెద్దగా ఆ విషయాలు అనేది కాకుండా, కుప్పకూలిన బంగారం ధర ఎందుకు తగ్గుదల, మరి ఇప్పుడే కొనాలా ఇంకా తగ్గేదాకా ఆగాల? కనిపిస్తుందా? 50,000 నుంచి దాన్ని వెంటాడిపోతూ ఉన్నారు జనాలు. పెరుగుతూ ఉంటే కొంటున్నారు, కొంటా ఉన్నారు. డిమాండ్ పెరుగుతుంది, కొంటున్నారు. దాని రేట్ పెరిగిపోతూ ఉంది, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంది. గోల్డ్ ఏదైనా పెరిగేది తగ్గుతుంది, కాస్త వెయిట్ చేయాలి, టైం పడుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, మీరే చూద్దరు. 1,20,000, 1,15,20,000 ఒక తులం 10 గ్రాములు 1,10,000, 20,000 ఎలా తగ్గుతుందో చూద్దాం. విషయం చూద్దాం. గత 2 రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం అంతర్జాతీయంగా బంగారం ధరలు 5% కంటే ఎక్కువ తగ్గాయి. ఆగస్టు 2020 తర్వాత ఒకే రోజులో ఇదే అతిపెద్ద తగ్గుదల. గోల్డ్ ప్రైస్ ఆర్గనైజేషన్ ప్రకారం బుధవారం బంగారం ధరలు 1.49% తగ్గి న్యూయార్క్ సమయం 7:01 నాటికి ఔన్స్కు ఎందుకు ఎంత చెత్త సాధారణ గరిష్ట అంటే 6% తక్కువ. దీపావళి సెలవు కారణంగా భారతదేశంలో బంగారం మార్కెట్ మంగళవారం నిలిపివేశారు. బుధవారం మార్కెట్ తిరిగి ప్రారంభమైనప్పుడు ధరలోని గణనీయమైన తగ్గుదల ఉంటుందని భావిస్తున్నారు. ఒకవైపు గత 2 రోజులుగా ప్రపంచ మార్కెట్లో బంగారం ధర $172 తగ్గింది. కాబట్టి అక్టోబర్ 23న భారతదేశంలో బంగారం ధరలు తగ్గాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం తగ్గింది ఎందుకు? 10 గ్రాములు 132,294 దాకా హైకి వెళ్ళిందంట. 123,907 పడిపోయింది. అంటే 8,387 తగ్గుదల. 10 గ్రాముల మీద 8,387 తగ్గింది, దాదాపు 3%. ఈ సంవత్సరం బంగారం పెట్టుబడిదారులకు 60% వరకు రాబడిని ఇచ్చింది. ఇది స్టాక్ మార్కెట్ ఇతర పెట్టుబడి ఎంపికలను మించిపోయింది. అయితే పెట్టుబడిదారులు ఇప్పుడు లాభాలను ఆర్జించడానికి బంగారాన్ని అమ్ముతున్నారు. దీని ఫలితంగా ధరలు తగ్గుతున్నాయి. ఇతర కారణాలు కూడా. ఒకవేళ ఇందులో కనుక కొంతవరకు నిజంగానైతే దీన్ని మనం మళ్ళీ 60,000 చూడవచ్చు. ఎందుకంటే సంపాదించారు, లాభాలు వస్తున్నాయి, ప్రాఫిట్లు బుక్ చేయాలి కదా. ప్రాఫిట్లు బుక్ చేస్తేనే అది ప్రాఫిట్ అవుతుంది నీకు. నువ్వు అలాగే ఎత్తిపెట్టుకుంటే ఇప్పుడు 50,000 బంగారం 5 లక్షలు అయితే అవ్వదు కదా, 10 లక్షలు అయితే అవ్వదు కదా. దానికి చాలా టైం పడుతుంది. 5 లక్షలు అవ్వాలన్నా 10 లక్షలు అవ్వాలన్నా టైం పడుతుంది. అదేవిధంగా చాలా హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి. ఇప్పుడు పడాలి, 1,00,000కి వెళ్ళింది, మళ్ళీ 60,000కి రావాలి, అది మళ్ళీ రీబౌన్స్ అయ్యి మళ్ళీ 1,00,000కి వెళ్తాయి. ఎప్పటికో వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఆర్థిక మాంద్యం దాన్ని డిసైడ్ చేస్తుంది. చాలా ఉంటాయి, 1-2 లెక్కలు కాదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా టన్నుల్లో బంగారం కొనిపెట్టుకుంటుంది. అమెరికా, చైనా, మన భారతదేశం, ఇలా అన్ని దేశాలు కూడా ఎందుకు బంగారాన్ని కొనిపెట్టుకుంటుంది? వాల్యూ, ఒక కరెన్సీ అనేది తగ్గుద్దేమో కానీ పెరుగుద్దేమో కానీ బంగారం అనేది దాన్ని వాల్యూ తగ్గించుకోవద్దు. బంగారం ఎక్కడైనా ఒకటే రేటు. ఇండియాలో కిలో బంగారం అంతా, చైనాలో కిలో బంగారం అంతే ఆల్మోస్ట్ ఉంటుంది. దాన్ని కేవలం మన రూపీస్లోకి వాళ్ళ చైనా కరెన్సీలోకి మార్చుకుంటే హెచ్చు తగ్గులు ఉంటాయి. కానీ మనకి మామూలుగా అయితే ఒకటే కాస్ట్. ఇక్కడ బంగారంకి ఏది వస్తుందో అక్కడ బంగారంకి అదే వస్తుంది లెక్క ప్రకారం. కానీ బంగారాన్ని నిల్వల కోసం కొనుక్కుంటారు, వాల్యూ కోసం. ఇప్పుడు అంతా 800 టన్స్ ఏమో ఇండియా దగ్గర నిల్వలు ఉన్నాయి. ఇండియా దగ్గర అంటే మనందరి దగ్గర కాదు, మన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంకులో ఉండే బంగారం వెయిట్ ఓన్లీ 800 టన్నులు.
మరి అంత బంగారం ఎందుకు నిల్వ ఉంచుకుంటుందంటే దాని రేటు మీకు తెలియదు. 12 నేను లెక్కేస్తే వచ్చింది నాకు 1,00,00,000 వచ్చింది. 1,00,00,000 800 టన్నులు. 1 టన్ను అంటే 1000 కిలోలు. మీకు తెలుసు 1000 కిలోల బంగారు 1 టన్ను. అలాంటిది 800 టన్నుల బంగారు మన గవర్నమెంట్ దగ్గర నిల్వలో ఉంది. ఎందుకు ఉంది అంటే ఈ అమెరికా వేసే అనుకోకుండా వేసే టారిఫ్ల గురించి కానీ, ఏదైనా యుద్ధం వస్తే కానీ, చైనా యుద్ధం వస్తే, ఒకవేళ పాకిస్తాన్ యుద్ధం వస్తే మన ఆర్థిక వ్యవస్థ కూలిపోకుండా ఉండాలంటే మన దగ్గర బలమైన విలువైన ఈ డబ్బుల రూపంలో ఉంటే కుదరదు. ఇప్పుడు డాలర్ ఉంది మన కాడ, కానీ దాని విలువ తగ్గిపోతే దాని వాల్యూ పడిపోతుంది. అదే బంగారం విలువ ఉంటే అది కోటి లక్షల రూపాయలు. అది కేవలం 1,00,00,000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు కాదు, లక్షలు కూడా కాదు, 1,00,00,000 రూపాయలు. ఆలోచించండి, లక్షలు 1,00,00,000 రూపాయల వాల్యూ ఆ బంగారంకి ఉంది. అంటే అంత అమౌంట్ మన గవర్నమెంట్ దగ్గర ఉంది. కాబట్టే ట్రంప్ ఎలాంటి టారిఫ్లు వేసినా మనకి మార్కెట్లో ఎటువంటి బ్యాడ్ అనుకూలం ఇవ్వలేదు, పడలేదు, మార్కెట్లు పడలేదు, స్టేబుల్గా నిలబడ్డాయి. ఎందుకంటే గవర్నమెంట్ గట్టిగా ఉంది, ముందస్తు చర్యలు తీసుకుంది, ఇప్పటికీ స్టిల్ నిలబడింది ఆర్థిక వ్యవస్థ. ఎందుకు? దానికి బలమైన కారణాలు కొన్ని ఉంటాయి, దాన్ని అందుకోవాలి. అది మన నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా బాగా చేస్తూ ఉందన్నమాట. ఇప్పుడు చైనా కొనింది, చైనా దగ్గర మనకంటే ఒక 250 టన్స్ ఏమో ఎక్కువ ఎక్స్ట్రా ఉంది, ఎందుకంటే వాళ్ళ దేశ గణానికి తగ్గట్టుగా అన్నమాట. ఇలా గవర్నమెంట్ పెరుగుతున్నా కొంటూ ఉంటుంది, దాని వాల్యూ పరంగా. కాబట్టి బంగారం రకరకాల కారణాల వల్ల పెరుగుతూ ఉంది. మీరు దాంతోపాటు కొనుక్కుంటూ పోతున్నారు. ఎక్కడ 50,000 ఎక్కడ 1,10,000 ఎక్కడ, ఎందుకు కొంటున్నా మీకన్నా తెలియాలి. చూద్దాం విషయం అది. ఇవాళ అయితే 1 గ్రామ్ మీద మనకు 500 నుంచి తగ్గింది, 500 నుంచి కాదు, 2 రోజులు కలిపి కాబట్టి ఒక 800 దాకేమో 1 గ్రామ్ మీద తగ్గింది. 10 గ్రాములకి 800 తగ్గిందంటే 1 గ్రామ్ మీద 800 తగ్గింది. 800 1 గ్రామ్ మీద తగ్గింది. ఆలోచించింది. పెరిగేదానికి ఎన్ని నెలలు పట్టింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది? పడేదానికి 2 రోజులు చాలు. 2 రోజుల్లో 800 తగ్గింది. అది 60,000 రావడానికి కూడా పెద్ద టైం పట్టదు. జస్ట్ పడిపోయేదానికి కారణం కావాలి. ఒకటి గుర్తుపెట్టి, ఒక మనిషి ఎదిగేదానికి సంవత్సరాలు పట్టచ్చు, పడుతుంది కూడా, కానీ పడిపోయేదానికి 1 రోజు చాలు. ఆ 1 రోజు ఎందుకు పడిపోయాడంటే ఒక కారణం, ఒక తప్పు, అంతే. బంగారం పడిపోయేదానికి కూడా ఒక కారణం ఉంటే చాలు, అట్టడుగు స్థితిలో పడిపోతుంది బంగారం. 1,00,000 రూపాయలు 80,000 కొన్న వాళ్ళంతా కూడా నేల చూపులు చూస్తారు, దిక్కుదాచుక. ఆలోచించండి, బంగారం ఎక్కడికి వెళ్ళిపోదు. బంగారం మన నిత్య అవసరాలు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. డబ్బులు మీరు పెట్టాలి, పెట్టుబడి పరంగా పెట్టుకుంటే చాలా విధానమైన చాలా రకాలు ఉన్నాయి, దాని మీద పెట్టుబడులు పెట్టండి, ఇబ్బంది లేదు. కాస్త హోల్డ్ చేయండి బంగారం కొనడం అనేది. ఓకే.